హాయ్ హలో నమస్తే బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఉమా గజ్జల ఇవాళ చిన్న రెసిపీ అండి. మునగాకుతో కారప్పొడి చేస్తున్నాను. సరే ఒక వీడియో పెడదాము, అందరికీ తెలుసు. సరే మేము ఎలా చేస్తాం అనేది కూడా ఒకసారి చూస్తారు. మీరు కూడా ఏమన్నా చేసుకుంటే ఇలాగ ట్రై చేయండి ఒకసారి. లేకపోతే ఇంకెలాగైనా చేయొచ్చేమో నాకు ఒకసారి కామెంట్లో పెట్టండి. నేను కూడా అలాగ చేస్తాను ఒకసారి. ఎప్పుడు ఒకేలాగా చేయాలంటే కుదరదు కదా. అప్పుడప్పుడు కొంచెం వెరైటీ చేసుకుంటూ ఉండాలి. తలా ఒక రకం చేస్తారు కాబట్టి అన్ని టేస్ట్లు చూడాలి కదా మనం. అందుకని నేను ఇలా చేశాను. మీరు ఇంకేమన్నా వేరుగా ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో పెట్టండి. మామూలుగా మునగాకు కారపొడి, రొయ్యల కారపొడి, కరివేపాకు కారపొడి, ఇలా చాలా రకాలు ఉంటాయి కదా. అందులో ఇది ఒకటి అనమాట. సరే ఈ రోజుల్లో పచ్చిది దొరకడం కొద్దిగా కష్టం కదా. పప్పులో వేసుకోవచ్చు, మామూలుగా ఎగ్ ఫ్రైలు వేసుకోవచ్చు, చాలా ఒక అట్లా వేసుకొని తినొచ్చు. ఇలాగ కూడా చేద్దాం ఒకసారి. ఎప్పుడు చేస్తూ ఉంటాం. సరే అని చెప్పి అందరూ చూస్తున్నారు, లైక్ కొడుతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అందరూ కొంచెం లైక్ కొట్టండి, ముందుకెళ్ళొద్ది. మిగతా వాళ్ళు కూడా చూస్తారు కదా. సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మిగతా వాళ్ళకి కూడా వెళ్ళొద్ది, మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. సరే ఓకే, ఇలా వాళ్ళు చూశారు, ఇంతమంది చూశారు, ఇంకోటి చేసి పెడదాము, ఇంకేమైనా వెరైటీ పెట్టాలా మాకు కామెంట్లో చెప్తే పెడతా ఉంటామండి. థ్యాంక్ యూ అండి. కామెంట్లో పెట్టండి.